మూడో టెస్ట్కు యంగ్ ఓపెనర్ పృథ్వీ షా జట్టులో ఉంటాడని భావించారు. అయితే పృథ్వీ షా ఈ సిరీస్కు దూరం అని బీసీసీఐ ప్రకటించింది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా పృథ్వీ షా గాయపడటంతో ఆసీస్తో జరిగిన తొలి 2 టెస్టుల్లో ఆడలేకపోయాడు. కనీసం మూడో టెస్టుకు ఉంటాడని అనుకున్న దశలో బ్యాడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. గాయం తీవ్రత దృష్ట్యా అతన్ని స్వదేశానికి పంపేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. పృథ్వీ షా స్థానంలో మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక మూడో టెస్ట్ మ్యాచ్ కోసం హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేశారు. ఆసియా కప్లో పాకిస్తాన్పై మ్యాచ్ ఆడుతూ పాండ్యా గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ రంజీ ట్రోఫీలో భాగంగా బరోడా తరపున బరిలోకి దిగాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో 73 పరుగులు చేశాడు. అలాగే 7 వికెట్లు తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు దక్కించుకోవడం విశేషం. దీంతో భారత్ జట్టులో హార్దిక్కు ఛాన్స్ దొరికింది. తర్వాత రంజీ మ్యాచ్లు పాండ్యా ఆడటం లేదని బరోడా కెప్టెన్ కేదార్ దేవాదర్ చెప్పాడు. పాండ్యా ఆస్ట్రేలియాకు పయనమయ్యాడని, అందుకే 4వ రోజు కనిపించలేదని అన్నాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.